గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. మన టీఎస్పీఎస్సీ అనే మిగతా సంస్థలు, ప్రభుత్వ నియామక సంస్థలు వచ్చే పరీక్షలో ఎగ్జామినర్ ప్రతి ప్రశ్నను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతున్నాడు. కాబట్టి మీకు ప్రతి విషయం పైన కూడా పూర్తి సమగ్ర అవగాహన ఉండాలి. సో ఆ ప్రయాణంలో కొన్ని విషయాలు మనము టెక్నికల్గా చిన్న టిప్స్ని ఉపయోగించి జ్ఞాపకం పెట్టుకునేలాగా మళ్ళీ కొన్ని పాయింట్స్ని రూపొందించాను. ఇలాగే రాసుకొని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు పర్మనెంట్ మెమొరీకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. హిప్నాలజీ దేని గురించి అధ్యయనం చేస్తారు? హిప్నాలజీ ఇక్కడ నా వస్తుంది కదండి, నా ఫర్ నిద్ర. ఇక్కడ ఏమవుతుంది? నా వస్తుంది. నా ఫర్ నిద్ర గురించి అధ్యయనం చేసే శాస్త్రం హిప్నాలజీ. నెక్స్ట్ వెల్లింగ్టన్ దీవి, వెంబనాడ్ సరస్సు, వెనిస్ ఆఫ్ ది ఈస్ట్, ఈ మూడు కూడా లొకేటెడ్ అయినటువంటి రాష్ట్రం ఇది కేరళ. వెల్లింగ్టన్ దీవి, వెంబనాడ్ సరస్సు, వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని అలపూజన్ అంటారు. ఈ మూడు కూడా ఏ స్టేట్లో ఉన్నాయని? కేరళ స్టేట్లో ఉన్నాయి. నెక్స్ట్ మెకెంజీ పర్వతాలు. మెకెంజీ కానీలో పెద్ద రాసుకోండి, కే పెద్ద రాసుకోండి, కే ఫర్ కెనడా. మెకెంజీ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? కే ఫర్ కెనడా. మెకెంజీ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? కే ఫర్ కెనడా. నెక్స్ట్ యాక్చువల్గా పైరనీస్ పర్వతాలు, మనం కొంచెం పైరనీస్ బదులు ఫ్రారనీస్ అని రాసుకోండి. ఏ పైరనీస్ పర్వతాలు అంటే ఫ్రారనీస్ పర్వతాలు ఏ దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి? ఫ్రాఫర్ ఫ్రాన్స్, సాఫర్ స్విట్జర్లాండ్. సాఫర్ స్విట్జర్లాండ్ ఈ రెండు దేశాల మధ్య విస్తరించిన పర్వతాల పేరేంటిదండి? పైరనీస్. కాకపోతే మనం కొంచెం ఫ్రారనీస్ అని రాసుకోండి. నెక్స్ట్ జురా పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? స్విట్జర్లాండ్. ఇక్కడే ఉంటుంది ఆన్సర్. జురా పర్వతాలు ఎక్కడ ఏ దేశంలో ఉన్నాయి? స్విట్జర్లాండ్. ఇక్కడ ఉంటుంది ఆన్సర్. స్విట్జర్లాండ్ లో ఉన్న పర్వతాల పేరు జురా పర్వతాలు. నెక్స్ట్ మెసెటో పీఠభూమి ఏ దేశంలో ఉంది? మెసెటో పీఠభూమి. ఈ సే అనే అక్షరానికి పాని గుర్తుంచండి. సో మెసెటో బదులు మెస్పేటో అనుకోండి. స్పే ఫర్ స్పెయిన్. నెక్స్ట్ అనటోలియా పీఠభూమి ఎక్కడ ఉంది? అనటోలియా టాఫర్ టర్కీ. ఏ దేశంలో ఉందండి అనటోలియా పీఠభూమి? టాఫర్ టర్కీ. నెక్స్ట్ ఆగస్ట్ ఆఫర్ మనకు రాజ్యాంగ సంస్కరణలో భాగంగా 1940 పీరియడ్ లోపల ఆగస్ట్ ఆఫర్ ప్రకటించినప్పుడు అప్పుడున్న వైస్రాయ్ ఎవరు? ఆగస్ట్ ఆఫర్. లీ రెండు ఆలు రెండు లీ. ఎవరు అప్పుడు వైస్రాయ్? లిన్ లితిగో. ఆగస్ట్ ఆఫర్ 1940 ఇచ్చినప్పుడు అప్పటి వైస్రాయ్ ఎవరు? లిన్ లితిగో. ఆగస్ట్ ఆఫర్ లిన్ లితిగో. మయన్మార్ మన పక్కన ఉన్నటువంటి ఒక దేశం. మయన్మార్ తో భారతదేశంలో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని? మయన్మార్ 4 లక్షలు, కాబట్టి 4 రాష్ట్రాలు. మా అన్న తర్వాత మమ్మీతో కలిసి నేను మయన్మార్కి వెళ్ళాను. చిన్న కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. ఆఫర్ అరుణాచల్ ప్రదేశ్, నా ఫర్ నాగాలాండ్, మా ఫర్ మణిపూర్, మీ ఫర్ మిజోరం. ఈ 4 రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దులు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ మనకు 1947 ఆగస్టు 15 తర్వాత ఏర్పడినటువంటి మంత్రివర్గం లోపల ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు? ఇందులో దాదాపు మనకు ఒక 4-5 అయితే నోటిగా ఉంటాయి. మిగతా వాళ్ళు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలో చిన్నగా ప్రయత్నించండి. బలంగా ఉంటాడు బలదేవ్ సింగ్, మనల్ని రక్షిస్తాడు. కాబట్టి రక్షణ శాఖ మంత్రి ఎవరు? బలదేవ్ సింగ్. బలంగా ఉంటాడు, మనల్ని బలంగా ఉన్న వాళ్ళే రక్షిస్తాడు. బలంగా ఉంటాడు, రక్షిస్తాడు. కాబట్టి రక్షణ శాఖ మంత్రి ఎవరు? బలదేవ్ సింగ్. జాన్ ముతాయ్ రైల్వే శాఖ. జాన్ ముతాయ్ రైల్వే శాఖ. ఇక అబుల్ కలాం ఆజాద్ మనకు విద్యాశాఖ మంత్రి, తెలిసిన విషయమే. కిద్వాయ్ ఫర్ కమ్యూనికేషన్. కిద్వాయ్ కమ్యూనికేషన్. ఆరోగ్యమే అమృతం అనుకోండి. ఆరోగ్య శాఖ మంత్రి అమృత కౌర్, రాజకుమారి అమృత కౌర్. ఆరోగ్యమే అమృతం. ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? అమృత కౌర్, రాజకుమారి అమృత కౌర్. ఈమె పైన ఇంకో జీకే పాయింట్ ఏంటిదంటే మొదటి మహిళా మంత్రి కూడా ఈమె చేసింది. నెక్స్ట్ శెట్టిలు అనుకోండి. శెట్టిలు కొంచెం వీళ్ళు ఎక్కువ ఆర్థికంగా బలంగా ఉంటారు, ఆర్థిక నిపుణులు అనుకోవాలి. షణ్ముగం చెట్టి. సో ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? షణ్ముగం చెట్టి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ప్రాఫర్ పరిశ్రమలు శాఖ మంత్రి ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ప్రాఫర్ పరిశ్రమలు. నెక్స్ట్ గాడ్ గిల్. గావత్ ఇక్కడ ఉంది కదండి. గావత్తు ఫర్ గనులు. గనులు. అంబేద్కర్ మనకు తెలిసిన విషయమే. లా మినిస్టర్, న్యాయశాఖ మంత్రి. జగజీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రి చేశారు. సో బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు అనుకోండి. సో రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం ఆహార శాఖ మంత్రి రాజేంద్ర ప్రసాద్ చేశారు. బాబా గారు ట్రేడ్. ఈ విధంగా ఇలాగే రాసుకొని ఒక 4-5 టైమ్స్ మీరు రిపీట్ చేస్తే సింపుల్ జ్ఞాపకం ఉండిపోతుందండి. నా ఫర్ నిద్ర గురించి అధ్యయన శాస్త్రం. వెమ్ కేరళ. మెకెంజీ కెనడా.
ఫ్రారనిస్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్, జూరా స్విట్జర్లాండ్, మెస్సెటో యాక్చువల్గా మెస్సెటో పీఠభూమి పావుతుంచండి, మెస్పెటో స్పెయిన్, అనటోలియా టర్కీ, ఆగస్టాఫర్ లిలిత్గో, మయన్మార్ 4 అక్షరాలు. సో అన్న మమ్మీ, బలంగా ఉంటాడు రక్షిస్తాడు బలదేవ్ సింగ్, జాన్ ట్రైన్ జాన్ ముతాయి రైల్వే శాఖ, ఆజాద్ విద్యాశాఖ, కిద్వాయ్ కమ్యూనికేషన్, ఆరోగ్యమే అమృతం ఆరోగ్య శాఖ అమృతకావ్, శెట్టిలు ఆర్థికంగా బలంగా ఉంటారు షణ్ముగం శెట్టి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు, గాడ్గిల్ గావత్తు గన్లు, అంబేద్కర్ లా, జగ్జీవన్రామ్ కార్మిక, రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు అనుకోండి, ఆహారం వ్యవసాయం, బాబా ట్రేడ్. ఈ విధంగా ఇలాగే రాసుకొని 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే పర్మనెంట్ మెమరీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. సో నాకు యాక్చువల్గా అలవాటు లేదండి. ఒకవేళ వీడియో వస్తే ఏదైనా కామెంట్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండి ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా వస్తుంది. థ్యాంక్ యూ అండి.